ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో గొప్ప ప్రారంభం. VA 2 to 12%, జీరో మేకింగ్ చార్జెస్ పై ఫ్లాట్ 20% ఆఫ్. ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, సాంకేతికత, ప్రయాణికులందరికీ అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా నిర్మాణం చేపడుతున్నారు. సుమారు 720 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సదుపాయాల కల్పనతో విమానాశ్రయం తరహాలో పునరాభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. ఒకవైపు పాత భవనం కూల్చివేస్తూనే మరొక వైపు కొత్త భవనం నిర్మాణం కొనసాగుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను నిర్మించారు. నిజాం నవాబుల హయాంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అరకొర నిర్మాణ పనులు మాత్రమే చేపట్టారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు చేపట్టింది. అందులో భాగంగా ఆధునిక సౌకర్యాలు, అద్భుతమైన డిజైన్తో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం కొనసాగుతుంది. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా దశల వారీగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ప్రయాణ నిమిత్తం వచ్చి వెళ్లేవారు అరకొర సౌకర్యాలు, అపరిశుభ్ర పరిసరాలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాత రైల్వే స్టేషన్లో సరిపడా పార్కింగ్ సౌకర్యం, విశాలమైన ప్లాట్ఫారం, ప్రయాణికులకు సరియైన నడక మార్గాలు లేకపోవడంతో ప్రయాణికులు పండుగల సమయాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్టేషన్ పునరాభివృద్ది పనులు చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే శాఖ పేర్కొంది. ట్విన్ సిటీస్ లో ఇది మేజర్ టర్మినల్. ఇండియన్ రైల్వేస్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాసింజర్ రెవెన్యూ ఇచ్చే రైల్వే స్టేషన్. కానీ ఇక్కడ ట్రైన్స్ డీటైన్ అవ్వడము, ప్యాసింజర్స్ కి అక్కడ సరిపడా వసతులు లేకపోవడము. ముఖ్యంగా మీరు గమనిస్తే దాదాపు 180 ట్రైన్స్ ఎవ్రీడే అక్కడ ఆరిజినేట్ అవుతా ఉంటాయి. అంటే మళ్ళీ ఫ్రీ ట్రైన్స్ కూడా, గూడ్స్ ట్రైన్స్ కూడా అక్కడ రన్ అవుతా ఉంటాయి. దాదాపు 1,50,000 మంది డైలీ సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న స్టేషన్ చాలా లిమిటేషన్స్ ఉండడం వల్ల దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాకుండా రాబోయే 40-50 సంవత్సరాల రిక్వైర్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడు మోడర్న్ డే రిక్వైర్మెంట్స్, ఆస్పిరేషన్స్ ఆఫ్ ద ట్రావెలింగ్ పీపుల్, వాటి అన్నిటిని గమనించి దాదాపు 720 కోట్లతో స్టేషన్ రీడెవలప్మెంట్ పనులు ప్రారంభించాం. స్టేషన్ పునరాభివృద్ది పనులు 3 దశల్లో నిర్మాణం చేపడుతున్నారు. మొదటి దశ నిర్మాణ పనులు 16 నెలల్లో, రెండో దశ పనులను 28 నెలల్లో, మూడో దశ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికుల అవసరాలను తీర్చే విధంగా ఇదివరకే ఉన్న ప్లాట్ఫారంల పునరుద్ధరణ చేపడుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఉత్తరం వైపున G+3 అంతస్తులతో కొత్త స్టేషన్ భవనం, G+3 అంతస్తులతో దక్షిణం వైపు భవనం, 2 అంతస్తుల స్కైకాన్ కోర్స్ నిర్మాణం చేపడుతున్నారు. స్టేషన్ కు ఉత్తరం వైపు మల్టీలెవెల్ పార్కింగ్, దక్షిణం వైపు భూగర్భ పార్కింగ్ నిర్మాణం చేపడుతున్నారు. దీనివల్ల స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు ఎటువంటి పార్కింగ్ సమస్య ఉండదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ కు అవసరమైన విద్యుత్తును ఉత్పత్తి చేసేందుకు 5,000 కిలోవాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్టేషన్ అవసరాల నిమిత్తం 16 లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యమున్న 4 GLR సంప్ల నిర్మాణం చేపడుతున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ కి 2 వైపులా కూడా మెట్రో స్టేషన్స్ ఉన్నాయి. సికింద్రాబాద్ ఈస్ట్ అండ్ సికింద్రాబాద్ వెస్ట్. సికింద్రాబాద్ స్టేషన్ ని 2 మెట్రో స్టేషన్స్ తో కంబైన్ చేస్తూ స్కై వాక్వే కూడా డెవలప్ చేయబోతా ఉంది. సో దీన్ని గమనించే దాదాపు 3 లక్షల పైచిలకు ప్రయాణికులు కూడా అక్కడ స్టేషన్ లో ఫెసిలిటీస్ యూజ్ చేసుకుని ట్రావెల్ చేసేందుకు అనుకూలంగా అన్ని ఫెసిలిటీస్ డెవలప్ చేస్తున్నాం. 2 భారీ FOBs వస్తా ఉన్నాయి. దాదాపు 50కి పైగా లిఫ్ట్స్ ప్లస్ ఎస్కలేటర్స్ వస్తా ఉన్నాయి. ఎయిర్పోర్ట్ మాదిరి ట్రావెలేటర్స్ కూడా డెవలప్ చేస్తా ఉన్నాం. ఇవే కాకుండా సైనేజెస్ కూడా, అంటే అందరికి అర్థమయ్యే విధంగా ఎయిర్పోర్ట్ లైక్ సైనేజెస్ ని డెవలప్ చేయబోతా ఉన్నాం. హై స్పీడ్ వైఫై రాబోతా ఉంది. అలాగే మిగతా వెయిటింగ్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజెస్, దివ్యాంగ్ జన్ కి ఉపయోగకరంగా ఉండే విధంగా స్టేషన్ మొత్తాన్ని కూడా మలచబోతా ఉన్నాం. పునరాభివృద్ది పనులను అనుకున్న సమయంలోనే పూర్తి చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.